బయలుపరచబడింది. వాక్యమే సత్యము. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడే ఉండడు. ఆయన వాక్యము మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో సంచరిస్తుంది. సత్యము, సత్యం అని ఎవరండి? దేవుడే. కాబట్టి సత్యమును అనుసరించి మనం నడుచుకోవాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. దేని కూడా ఎవరి మీద కూడా మనము అన్యాయంగా మాట్లాడకూడదు. ఎవరిని కూడా మనం అన్యాయంగా నిందలు మోపకూడదు. ఎవరిని కూడా అన్యాయంగా మనం ఇతరులను కూడా మనం సంపాదించుకోకూడదు. అన్యాయంగా ఎవరిని కూడా మనం తోలనాడకూడదు. ప్రిమిడ అన్యాయం. కాబట్టి మనం ఏం చేయాలండి? న్యాయంగా పోవాలి. నీతిమంతులు పో మార్గము సమముగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. యెషయా 26 చదువుకుని వాక్యం 26 యెషయా 26:10 నీతిమంతులు పో మార్గము సమముగా ఉంటుంది. నీతిమంతుల పో మార్గము సమముగా ఉంటుంది. త్రోవ సరళము చేస్తాడు దేవుడు. సరళం అంటే ఏంటండి? సమమైన భూమిలో నడిపిస్తాడు. అక్కడ ఎత్తుగాని ఎగుడు దిగుడుగాని ఉండాలి. నీతిమంతులు పోయే మార్గము సరళంగా ఉంటుంది, సమముగా ఉంటుంది. కాబట్టి నీతిమంతులు పోయే మార్గంలో మనం పోవాలి. ఎందుకని మనము నీతిమంతులు యేసు రక్తంలో కడగబడిన వారు, దేవుని యందు మనం ఫెయిత్ విశ్వాసం ఉంచిన వారు. కాబట్టి విశ్వాసం మూలంగా నీతిమంతులు జీవిస్తాడు. విశ్వాసం అనగా నా దేవుడు కార్యాలు చేస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను ఎంతనే ఈయన స్థితి అయినా సరే దాన్ని మార్చగలుగుతాడని నీవు ఫెయిత్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది నిరీక్షించబడ్డవాడికి నిజ స్వరూపం. కాబట్టి అబ్రాహాము గారు పునాదులు గల పట్టణం కొరకు వేచి చూశాడు. అబ్రాహాము చేసిన క్రియలను బట్టి నీతిమంతుడు కాలేదండి. ఆయన దేవుని నమ్మాడు. నా దేవుడి కార్యాలు చేస్తాడని. 100 సంవత్సరాలకి నేను 100 సంవత్సరాలకి నేను కుమారుడిని కట్టానా? నా భార్య ఉడిగిపోయిందే, నా భార్య నా కాన్పు కనలేదే అని ఆయనకి ఆశ్చర్యం వేసింది. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు. అందుకనే అబ్రాహాము దేవుని నమ్మాడు, వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం నమ్మాడు. ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటండి? చెప్పండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన నిన్ను ప్రేమిస్తాడు అంతే. ఆయన ప్రేమ నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన ఉంటుంది. ఆయన ప్రేమిస్తాడు, వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రేమ అంటే ఏంటండి? కీడు నుంచి తప్పిస్తాడు, అపాయం తప్పించాడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అదే ఆయన ప్రేమ.